ఒక పక్క కూటమి నాయకులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు అంటూ ప్రకటనలు చేస్తూ ఉంటే, మరోపక్క కేంద్రం ప్రైవేటీకరణకు తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే 1800 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చిన ఉక్కు యాజమాన్యం మళ్లీ పెద్ద ఎత్తున వీఆర్ఎస్ ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త సంవత్సరం మొదటి రోజునే వీఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడానికి సర్క్యులర్ నెంబర్ 07/25 విడుదల చేసింది. 2026 జనవరి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగులు పనిచేయడం లేదని ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం నెమ్మదిగా స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా విశాఖ ఉక్కును ఖాళీ చేసేస్తోంది. 2021 జనవరి 27వ తేదీన కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీ విశాఖ ఉక్కులో 100% పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్టు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి విశాఖ ఉక్కు పీకల మీద ప్రైవేటు కత్తి వేలాడుతూనే ఉంది. కానీ అధికారంలోకి రాకముందు కూటమి నాయకులు ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వబోమని గొంతు చించుకుని మాట్లాడారు. నిన్నగాక మొన్న కూడా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదు అని ఉపన్యాసాలు చెప్పారు. ప్రైవేట్ పరం అయిపోతుందని మాట్లాడుతున్న ప్రజా సంఘాలను తీవ్రంగా విమర్శించారు. వారి స్వలాభం కోసమే ఇలా మాట్లాడుతున్నారు అంటూ వారికి వార్నింగులు కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, అలాగే విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ విశాఖ ప్రైవేటీకరణ విషయంలో తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఇలా మాట్లాడుతుండగానే కేంద్రం అలా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి అవసరమైన కార్యాచరణ చేసుకుంటూ పోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. 1800 మంది పర్మనెంట్ ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. గతంలో 16,000 మంది పర్మనెంట్ ఉద్యోగులున్న విశాఖ ఉక్కులో ఇప్పుడు జరుగుతున్న వీఆర్ఎస్లతో కేవలం 7,000 మందికి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. వీళ్లను కూడా నెమ్మదిగా ఇంటికి పంపించేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందువల్లనే ఇప్పటికీ పర్మనెంట్ సీఎండీని నియమించలేదు. అనుభవం లేని, అర్హత లేని ఇన్ఛార్జీలతోనే విశాఖ ఉక్కును నడిపిస్తున్నారు. ఉద్యోగులందరూ ఈ విధంగా బయటకు పంపించేసిన తర్వాత ఒక్కసారిగా ప్రైవేట్ పరం చేసేస్తారు. ఈ విషయాన్ని లీడర్ 2 ఏళ్ల క్రితమే వెల్లడించింది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. తాజాగా ఇచ్చిన వీఆర్ఎస్ స్కీమ్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. 2027 జనవరి 1 దాటి సర్వీసు ఉన్న ఉద్యోగులందరూ ఈ వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 2027 తర్వాత విశాఖ ఉక్కులో రెగ్యులర్ ఉద్యోగులు ఎవరూ ఉండకూడదని ఈ ప్రకటన సూచిస్తోంది. ఇది ప్రైవేట్ పరానికి అనుకూలమైన నిర్ణయమైనా ఏపీ ప్రభుత్వం చలించడం లేదు, మాట్లాడడం లేదు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం లేదు. అంటే ఒక విధంగా తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఏపీ ప్రభుత్వం ఢిల్లీకి తాకట్టు పెట్టినట్టే కనబడుతోంది. ఎంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును పువ్వుల్లో పెట్టి ప్రైవేట్కిచ్చే పనిని కూటమి ప్రభుత్వం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే కనుక జరిగితే తెలుగు ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇది తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదకరంగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు విశాఖ ఉక్కుపై వాస్తవాలు వెల్లడించి కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సి ఉంది. లేకుంటే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.